ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. బైపోల్ కోసం అన్ని పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ బహిరంగ సభతో ఓట్ల యుద్ధం మరింత ఉత్కంఠ రేపుతోంది. యూసఫ్ కూడా వేదికగా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సీఎం. అంతేకాదు సినీ రంగంపై వరాల వర్షం కురిపించారు. హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకొస్తానంటూ టాలీవుడ్కు అభయహస్తం ప్రకటించారు సీఎం. అలాగే 2 విడతల్లో ఆయన రోడ్ షో జరగనుంది. దీంతో తమ విజయం ఖాయమంటున్నారు కాంగ్రెస్ లీడర్స్. అయితే అటు గులాబీ లీడర్లు ఇటు కమల్నాథులు సైతం క్యాంపెయిన్లో దూసుకెళ్లిపోతున్నారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. గెలుపు తమదే అంటూ ముగ్గురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళదే, ఎవరి లెక్కలు వాళ్ళవే. ఇంతకీ జూబ్లీహిల్స్ రేసులో గెలిచేదెవరు? ఉపపోరు కాంగ్రెస్ పాలనకు రెఫరెండం లాంటిదా? ఓటర్ను ప్రభావితం చేస్తున్న అసలైన అంశాలేంటి? జూబ్లీ పల్స్పై ఇవాళ స్పెషల్ డిబేట్. తెలంగాణలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంథింగ్ స్పెషల్. పోష్ ఏరియాగా ఆ నియోజకవర్గానికి పేరుంది. కానీ బస్తీలు బాధలు కూడా ఎక్కువే. దీంతో ఆ నియోజకవర్గంలో పట్టు కోసం 3 పార్టీలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. జూబ్లీహిల్స్ జంగ్లో విజయం సాధించడానికి తహతహలాడుతున్నాయి. గెలిపే లక్ష్యంగా హస్తం పావులు కదుపుతోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో జరిగేటువంటి 2వ ఉప ఎన్నికను కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంది. జూబ్లీహిల్స్ను కైవసం చేసుకోవాలంటూ శత విధాలా ప్రయత్నిస్తోంది. అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలంటున్నారు సీఎం రేవంత్. అటు చూస్తే బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తిరిగి గెలిచేందుకు గులాబీ దళం సర్వశక్తులు ఒడ్డుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పింక్ క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. అందుకే జూబ్లీహిల్స్లో గెలిచి పూర్వ వైభవం తెచ్చుకోవాలని చూస్తోంది కారు పార్టీ. మాగంటి అడ్డాగా ఉన్న జూబ్లీహిల్స్లో గులాబీ జెండా రెపరెపలాడించేందుకు, సునీతను గెలిపించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు చూస్తే మోడీ ప్రభంజనంతో జూబ్లీహిల్స్లో కాషాయ జెండా రెపరెపలాడిస్తూ ఉంటున్నారు అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. బీజేపీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పోటీ మజ్లిస్ బీజేపీల మధ్య అంటూ మాటలతోనే మంటలు పుట్టిస్తున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దీంతో 3 పార్టీల మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీట్ను బీఆర్ఎస్ కాపాడుకోగలుగుతుందా? జూబ్లీహిల్స్లో గెలిచి హైదరాబాద్లో హస్తం పట్టు సాధిస్తుందా? అర్బన్ పార్టీగా ముద్రపడ్డ బీజేపీ ఉపపోరులో గెలిచి కమల వికాసానికి బాటలు వేస్తుందా అనే చర్చ సర్వత్రా మొదలైంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏ ఒక్క స్థానానికో జరుగుతున్న ఉప ఎన్నికల్లా లేవని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జూబ్లీహిల్స్ గెలుపోటములు మున్ముందు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలకు రిహార్సల్స్గా నిలిచే అవకాశం కూడా కనబడుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది నిలిచారు. అనూహ్య రాజకీయ, సామాజిక పరిణామాలకు వేదికగా మారింది ఉపపోరు. సాధారణ ఎన్నికలను తలదన్నే విధంగా ఉప ఎన్నిక ప్రచారం సాగుతోంది. నవంబర్ 11న జరగబోయే పోలింగ్లో ఏకంగా 58 మంది అభ్యర్థులు బరిలో నిలవడం నియోజకవర్గ చరిత్రలోనే రికార్డుగా నిలిచింది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ స్థానిక అంశాలపై మాత్రమే కాకుండా ప్రభుత్వంపై వివిధ వర్గాల అసంతృప్త రాజకీయాలను కూడా ప్రతిబింబిస్తుందనే టాక్ వినబడుతోంది. ట్రిబుల్-ఆర్ బాధితులు, ఫార్మాసిటీ భూ నిర్వాసితులు, గ్రూప్ 1 నిరుద్యోగులు, వీళ్ళందరితో పాటు దగాపడ్డ దళితులు, కోటా కోసం మోసపోయిన బీసీలు గుర్రుగా ఉన్నారు. తమకు అన్యాయం జరుగుతుందని అంతా వాపోతున్నారు. స్థానిక ఓటర్లు ఇతర ప్రాంతాల సమస్యలపై పట్టించుకున్నా లేకున్నా రాష్ట్రంలోని విభిన్న వర్గాలు రేవంత్ సర్కార్పై రగిలిపోతున్నారు అనేది నగ్న సత్యం. అందుకే అందరికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కత్తి మీద సాములా మారింది.
సో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో గెలిచేదెవరు, నిలిచిందెవరు, ఇవన్నీ కూడా ఒక స్పెషల్. జూబ్లీహిల్స్ బైపోల్ మాత్రం ఒక సాధారణ అంటే జనరల్ ఎలక్షన్స్ని తలపిస్తోంది. ప్రధాన పార్టీలు మూడు కూడా పోటాపోటీగా ఆల్రెడీ క్యాంపెయినింగ్ కూడా మొదలుపెట్టేశాయి ఎప్పటి నుంచో. ఆఫ్ కోర్స్ సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగడంతో పోరు మరింత ఆసక్తి రేపుతోంది. అయితే మరోవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొన్ని మీటింగ్లకు అటెండ్ అవుతారు, కోర్స్ అవ్వకపోవచ్చు అనేటువంటి ఈ వాదనల మధ్యలో ప్రస్తుతానికైతే మాత్రం మరోవైపు బీజేపీ కూడా తానేం తక్కువ కాదంటోంది. ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అనే విషయాన్ని కూడా తెరపైకి తెస్తోంది. అండ్ మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి సంబంధించి ఎలాంటి క్యాంపెయినింగ్లు నడుస్తున్నాయి, ఎవరి ధీమా ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అయ్యారు నాగేంద్ర గౌడ్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అండ్ కోటేశ్వరరావు గారు అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్, అండ్ మరి కాసేపట్లో కూడా మనకి కాంగ్రెస్ అధికార ప్రతినిధి వచ్చి జాయిన్ అవుతారు. వారితో కూడా మాట్లాడదాం. ముందుగా నాగేంద్ర గౌడ్ గారు. సార్ మొదట ముగ్గురికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ముందుగా నాగేంద్ర గౌడ్ గారు ఏం చెప్తారు? చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇవి జనరల్ ఎలక్షన్సా లేకపోతే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నిక అనే దానిని అసలు చాలా చాలా బీభత్సంగా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి పార్టీలు. ఏమనిపిస్తోంది? అండ్ కేసీఆర్ గారు ప్రచారానికి వస్తున్నారా సార్? ముందుగా ప్యానెల్ ఉన్న పెద్దలకు, మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం రమణ గారు. అయితే ఈ ఎన్నిక అనేది తెలియంది కాదు, బీఆర్ఎస్ పార్టీ సభ్యుని మరణాంతరం వచ్చిన ఎన్నిక. అయితే కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఒకవైపు బీజేపీ పార్టీ కానీ. అయితే మేము ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గంలో ప్రచారానికి 2 విడతలని చెప్పే ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. అవును సార్. ఒక్కటేమంటున్నా అంటే అక్కడున్న ప్రజలలో మీరు కూడా సర్వేలు చేసి ఉండొచ్చు, అనేక సర్వేలు మీకు అంది ఉండొచ్చు. యావత్ రాష్ట్రంలో కాకుండా జూబ్లీహిల్స్లో స్పెషల్గా ప్రత్యేకించి ఏమైందంటే ఈ 2 సంవత్సరాల్లో జరిగిన ప్రతి అంశాన్ని కూడా ప్రజలు తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారంటీలు, వాటితో పాటు అనేకమైన హైదరాబాద్లో జరిగిన పరిణామాలు. అంటే హైదరాబాద్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలన చేసినప్పుడు 50 సంవత్సరాల పరిపాలనలో మనం ఒక్కసారి చూసుకుంటే ఎన్నోసార్లు కర్ఫ్యూలు జరిగేటి, 144 సెక్షన్స్ జరిగేటి. ఏ ప్రాంతం పోతే మళ్ళీ తిరిగి మనోడు వస్తాడు, ఇంటికెళ్ళి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిందాకా కూడా నమ్మకం లేనటువంటి సిచ్యువేషన్లో హైదరాబాద్ ఉడికిపోయిన అట్టుడికిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడిప్పుడే ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఒక్క ఇన్సిడెంట్ కూడా లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయింది. ప్రశాంతమైన వాతావరణం లోపల మేమందరం జీవిస్తున్నాము అని చెప్పి ఉన్న పరిస్థితి లోపల ఏదైతే సాధ్యం కాని హామీలు ఇచ్చేసేసి ఈరోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటు అడగడానికి ముందుకు వస్తున్నప్పుడు ప్రజలు న్యాచురల్గా వ్యతిరేకించడం అనేది కామన్. మనం ఎక్కడ చూసినా కూడా అసలు ముఖ్యమంత్రిని మాటలు మాట్లాడుకుంటూ వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మేము ఒకటి అడుగుతున్నాం మీ ద్వారా, ఎందుకంటే ఈ పట్టణ ప్రాంతం లోపల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో కొంతనో గొప్పనో మేము చేసిన పరిస్థితి ఉంటే వాటి సరిపోవు, ఎవరికి ఇచ్చినవి కూడా మనం రిలీజ్ చేయలేకపోయినారు అని చెప్పి నానా తీరుగా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఎవరికి కూడా అందలేని పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ లో స్పెషల్ గా చెప్పాలంటే అక్కడ కూడా జరిగిన పరిస్థితి లేదు. అట్లనే తీసుకుంటే నీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా మనం ఒకసారి తీసుకుంటే ఉన్నదానికి తులం బంగారం యాడ్ చేసి ఇస్తాడు. మాసం బంగారం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, దాన్ని ఊసే పరిస్థితి ఉన్నది. గతంలో ఇచ్చిన మాదిరిగా కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. వాటన్నిటిని బేరేజ్ వేసుకుంటున్నారు. ఇక్కడ కావాల్సింది ఏంటి? హైదరాబాద్ లో కావాల్సింది ఏంటంటే
ప్రధానంగా లా అండ్ ఆర్డరు, అదే విధంగా కావలసిన కరెంటు, కావలసిన లైట్లు కానీ బట్ ఈ లేకుంటే పర్టికులర్ ఆ ప్రాంతంలో నియోజకవర్గంలో ఉన్న నాగేంద్ర గారు, ఈ పర్టికులర్ నియోజకవర్గంలో ధనవంతులు ఎక్కువ అనేటువంటి ఇది ఎక్కువ ఉంది. అది మీకు తెలియంది కాదు. సెలబ్రిటీలు కావచ్చు, అలాగే ఎప్పటి నుంచో వచ్చి స్థిరపడినటువంటి ఉన్నత అంటే బాగా సంపాదించే వాళ్ళు, కానీ చాలా రిచెస్ట్ నియోజకవర్గంగా కూడా పేరుంది. రమణ గారు, నేను ఏమంటున్నా అంటే ఈ నియోజకవర్గమే రాష్ట్రంలో డిఫరెంట్ సిస్టమ్ తో ఉన్నది. ఇటు రిచ్ ఉన్నారు, ఇటు పూర్ ఉన్నారు. అవునండి. పూర్ కూడా తీసుకుంటే కూడా విపరీతమైన పూర్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ. రిక్షా కార్మికులు ఉన్నారు, అనేకమైన మున్సిపల్ కార్మికులు ఉన్నారు, రోజు అడ్డ మీద పోయి బతికే కార్మికులు ఉన్నారు, చాలా నిరుపేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు కూడా ఉన్నారు రమణ గారు ఇక్కడ. అయితే ఎక్కడైతే రిచ్ ఉన్నారో లేకుంటే ఎక్కడైతే పూర్ ఉన్నారో డిఫరెంట్ తరికల లోపల ఉన్న నియోజకవర్గం కాబట్టి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని. ఏదైతే ఆ రోజు ఇస్తామన్న హామీలు కానీ, పెన్షన్ డబుల్ చేస్తామన్నారు, ఇవాళ చేయలే. నిరుద్యోగులు యువకులు అందరూ కూడా చూస్తా ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. ఉద్యోగస్తులకు వరాల జల్లు కురిపించాడు, వాళ్ళకి టీఎల్డిఎల్ ఇచ్చే పరిస్థితిలో లేరు. వాళ్ళ ఫిట్మెంట్ కూడా ఈ రోజు కూడా చేపట్టిన పరిస్థితి లేదు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు కూడా వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. ఈ విధంగా అన్ని రకాలుగా అందరిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము ఏ పరిస్థితుల లోపల కూడా 11వ తారీఖు నాడు పోయే ఎన్నికల లోపల వాళ్ళు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మతాలను రెచ్చగొడుతున్నారు, ప్రాంతాలను రెచ్చగొడుతున్నారు, అనేకమైన తీరుగా స్థానికులు అంటున్నారు, సెటిలర్స్ అంటున్నారు. ఇవన్నీ ఏవి కూడా లేకుండా 10 సంవత్సరాలు జరిగింది ప్రశాంతంగా. కానీ ఈ రోజు అనేకమైన విషయాలను కూడా వాళ్ళ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ఏదైతే చూస్తున్నారో అది ఏ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కలలుగానే మిగిలిపోతాయి. 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల లోపల అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ మహిళలు అయితే 2500 మా ఏవి అని చెప్పి అత్త కోడల్ని అడుగుతుంది, కోడల్ని అత్త అడుగుతుంది, బిడ్డ తల్లిని అడుగుతుంది, తల్లిని బిడ్డ అడుగుతుంది. ఈ విధంగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, అలాగే మిగతా పార్టీల సంగతి ఏమిటి వారితో కూడా మాట్లాడదాం. సార్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా రామచంద్రరావు గారు చాలా వేగంగా దూసుకుపోతున్నారు. చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యర్థులకి ఆల్రెడీ కొన్ని సవాళ్లు విసురుతూ చాలా వేగంగానే వెళుతున్నారు. మీరు అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ టైప్ ఆఫ్ అంటే క్యాంపెయినింగ్లో ఇంకా ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ కూడా విడుదల చేశారు మీరు. ఏం జరగబోతుంది అనుకోవచ్చు, ఎలా ఆలోచించవచ్చు బీజేపీ గురించి? జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఇవాళ కొత్త ఆలోచనతో ముందుకు వస్తాం. 2 పార్టీలు కూడా, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 2 పార్టీలు కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రత్యేకించి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీని అంతకుముందు పాలించి ప్రాతినిధ్యం వహించినటువంటి కాన్స్టిట్యూన్సీ. మరి ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదాన్ని మాట్లాడుతూ ఉన్నది సమస్యల గురించి. మరి మీరు 10 సంవత్సరాలు ఉన్నారు కదా, మీరు నిన్నదాకా 10 సంవత్సరాల కాలం పాటు యథేచ్ఛగా పాలించిన కారణంగా ఆ ప్రాంతం అంతా డెవలప్ అయి ఉండాలి. ఇవాళ మాట్లాడడానికి అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది, మేము మాట్లాడుతూ ఉన్నాం. మళ్ళీ మీరే ఎట్లా మాట్లాడదు? వాట్ రైట్ యు హావ్ గాట్? సిమిలర్లీ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది రమణ గారు. అవునండి, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని పాలించబట్టి ఈ రాష్ట్రంలో అంతర్భాగం జూబ్లీహిల్స్ బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి ఆ డెవలప్మెంట్ చేయమా మనం? ఆ ప్రాంతం యొక్క దుర్భరమైన పరిస్థితిని అక్కడి నుంచి వస్తున్నాం జూబ్లీహిల్స్ ప్రచారం నుంచి ఇప్పుడు పాదయాత్ర చేసుకొని. దుర్భరమైన పరిస్థితి, స్లమ్స్ అన్ని డివిజన్లలో కూడాను స్లమ్స్ ఉన్నాయి. పేరుకు జూబ్లీహిల్స్ ముఖ్యమైన ప్రాంతం అంతా కూడాను హార్డ్లీ 20-25% మాత్రమే ఈ యొక్క ఎలివేటెడ్, ఫినాన్షియల్లీ డెవలప్డ్, సోషల్లీ డెవలప్డ్ ఉంటే తప్ప పేదరికం, ముస్లిం మైనారిటీస్ ఉన్నారు, క్రిస్టియన్ మైనారిటీస్ ఉన్నారు, బీసీలలో పేదరికం ఉన్నది. ఇంతకాలంగా ఆ ప్రాంతం అంతా కూడా ఆ డెవలప్మెంట్ లేకుండా, రోడ్లు లేకుండా, సీవేజ్ లేకుండా, డ్రింకింగ్ వాటర్ కంటామినేటెడ్ వాటర్ ఇస్తా ఉంటారు అక్కడ. సో
ఈ అన్ని కూడాను కాంగ్రెస్ కు వర్తిస్తాయి, బీఆర్ఎస్ కు వర్తిస్తాయి. కాబట్టి వాళ్ళు నైతిక అర్హత లేదు ఓటు అడగడానికి. కాబట్టి ఇవాళ కొత్తగా ఇంతకుముందు రెఫర్ చేసిన నాగేంద్ర గారు అనరాని మాటలు, ఉచ్చరించకూడని మాటలు కూడా మాట్లాడుతున్నారు కూడా. మనం యూట్యూబ్ లో కూడా చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు వర్తిస్తాయి. సిమిలర్లా ఇవాళ బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి. వాళ్ళు పాలించి ఏం చేసినారు? చేసి ఉంటే అక్కడ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ కనబడుతుంది కదా. మా హయాంలో ఇంత చేసినాం చెప్పుకోవడానికి వాళ్ళ హయాంలో చూపించడానికి ఏమాత్రం కనబడతలేదు అక్కడ. ఇవాళ వాళ్ళు అంతా గట్టిగా మాట్లాడుతున్నారు కదా. సో ఇవన్నీ కూడా రెండు పార్టీలకు కూడా నైతిక అర్హత లేదు, హక్కు లేదు అడగడానికి. మోర్ ఓవర్ మా రామచంద్రరావు గారు రాష్ట్ర పార్టీ చాలా చాలా స్ట్రాటజిక్ గా ప్రజల ముందు ఒక చర్చ పెట్టింది. ఇవాళ పోటీ చేసేది కాంగ్రెస్ పార్టీ కాదు. లాస్ట్ టైం పోటీ చేసినట్టు క్యాండిడేట్ ఎంఐఎం పార్టీ క్యాండిడేట్. వాళ్ళ కుటుంబం ఏ నేపథ్యం కలిగిన కుటుంబం. ఇవాళ మన పేపర్లు చూస్తాం మనం. వాళ్ళ తండ్రి గారు ఏ కారణం చేత పోలీస్ స్టేషన్ పోతా ఉన్నారు. ఆ అబ్బాయి నవీన్ యాదవ్ ఆయన బ్యాక్గ్రౌండ్ అయింది. అరే ఎంఐఎం క్యాండిడేట్ నిన్న మీరు కాంటాక్ట్ చేయలేక అదే క్యాండిడేట్ కంటిన్యూ చేయొచ్చుగా. ఎంఐఎం వాళ్ళు దత్తత ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి. నా పార్టీ పోటీ చేస్తే 40,000 వచ్చినాయి, మీరు నేను కలిసి పోటీ చేస్తే మనం గెలుస్తామని ఒక దురాశతోని కుట్రపూరితంగా హిందువుల ఓటు ఎంఐఎం కు టర్న్ చేసుకోవడానికి యాదవ్ పేరు మీద. కాబట్టి రామచంద్రరావు గారు చాలా స్ట్రాటజిక్ గా మాట్లాడతాము. అది వాస్తవంగా వాళ్ళ ప్రజలు గుర్తిస్తారు. అవును సార్, ఇదంతా నవీన్ యాదవ్ కాంగ్రెస్ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా ఈజ్ మోర్ స్ట్రాంగ్ ఎంఐఎం క్యాండిడేట్ గా భావిస్తారు. ఎస్ సార్ షూర్ మాట్లాడదాం సార్. సార్ ఒక్క నిమిషం, మనతో పాటు గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు, స్టూడియోలో ఉన్నారు. సార్తో కూడా మాట్లాడదాం. సతీష్ గారు, ఏమనిపిస్తోంది? సీఎం గారు సైతం కాళ్ళకి బలపం కట్టుకుని తిరుగుతున్నాడు. ఇంకా నెక్స్ట్ మరో విడత ఎన్నికల ప్రచారం ఉంది, చాలా వేగంగా దూసుకుపోతున్నారు. అంటే కేవలం అధికార పార్టీగా, అంటే రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీగా ఉండడమే ఒక మెయిన్ కార్నరా? అంటే మీ గెలుపు అవకాశాలు ఇవన్నీ ఇంకా కొన్ని రోజులు పోయాక మాట్లాడుకోవచ్చు మనం. బట్ ఇప్పుడు ప్రచారంలో ఏం గమనించారు? ఎలా ఉంది కార్యాచరణ ఏమిటి ఫ్యూచర్లో? అంటే ముందుగా చర్చల్లో పాల్గొన్నటువంటి మా శ్రీనివాస్ గారికి, నాగేంద్రన్నకు, ఎనలిస్ట్ గారికి అందరికీ సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన, వార్త. దాంతోపాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్. అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా సుమారుగా 4 లక్షల వరకు ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరైతే అధికారంలో ఉన్నారో దానికంటే ముందు ప్రాతినిధ్యం వహించినటువంటి గోపీనాథ్ గారు కానీ అక్కడ ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు ఆ ప్రాంతం అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క కార్యాలయం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లేదు అనేది మనం అందరం వాస్తవాన్ని గ్రహించాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది బాగా తెలుసు అనేది మనం వాస్తవాన్ని ఈ ప్రజలందరూ కూడా గమనించుతారనేది మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి అంశం. దాంతోపాటు ఎందుకంటే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏ ప్రాంతమైన అభివృద్ధి కావాలంటే ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యానికి అవకాశం కల్పించినటువంటి ఓటర్ల యొక్క ఆకాంక్ష నెరవేర్చడంలో వైఫల్యం చెందారు. కాబట్టి ఆ ఆకాంక్ష నెరవేర్చలేదనేది మనం వాస్తవంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. అది ప్రత్యక్షంగా జరగలేదు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. దాంతోపాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగవలసినటువంటి అవసరం ఉంది. గతంలో కంటోన్మెంట్లో కూడా అనివార్య కారణాల వల్ల ఎన్నిక వస్తే ఉప ఎన్నికల్లో అక్కడ జరిగినటువంటి సంఘటన ఆధారంగా, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆధారంగా కంటోన్మెంట్లో ఉన్నటువంటి ఓటరు మహాశయులందరూ కూడా అభివృద్ధికి మేము పట్టం కడతాం, సంక్షేమం వైపు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము పట్టం కడతామని చెప్పి మా అభ్యర్థిని అక్కడ మెజార్టీతో గెలిపించడం అనేది జరిగింది. ఇక్కడ కూడా గతంలో ఏదైనా సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు 2023లో కూడా స్లైడ్ మెజార్టీతో మాత్రమే మా అభ్యర్థి 15,000 పైచిలకు మాత్రమే రెండో స్థానంతో ఓడిపోవడం అనేది జరిగింది. సో జూబ్లీహిల్స్లో అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓటరు మహాశయులందరూ కూడా విఘ్నులు, చాలా విస్తృతంగా ఆలోచన కలిగినటువంటి
ఓటర్లు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి వస్తాను. కానీ గ్రేటర్ మసీనా పరిధిలో ఇందాక చూస్తే చెప్తున్నాడు, కనుక గత ఎన్నికల రిజల్ట్ చూస్తే అసలు ఎక్కడా కూడా కాంగ్రెస్ కనిపించలేదు, మొత్తం బీఆర్ఎస్కే పట్టం కట్టారు. గ్రేటర్లో ఎప్పుడైనా కూడా మనం వాస్తవాన్ని గ్రహించాలి. ఎటు అధికారం ఉంటే అటు ఓటర్లందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్షించే ఓటర్లు వాళ్ళందరూ కూడా. సో అభివృద్ధిని ఆకాంక్షించి ఇప్పుడు మా ప్రభుత్వానికి చేయూతను అందించడానికి, ఇంకా ప్రభుత్వంకి చేయూతను అందించాలి, ఇంకా డెవలప్మెంట్ ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరగాలి. ఇక్కడ గతంలో చిన్న ఎగ్జాంపుల్, అంబర్పేట నియోజకవర్గంలో బతుకమ్మ కుంట అనేది ఉండేది. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చేసినటువంటి గంత ప్రజాప్రభుత్వాన్ని. అట్లా చెప్పుకుంటూ పోతే కోకలు గతంలో వర్షం పడితే హైదరాబాద్లో ఏ విధంగా మునిగిపోయినాయో, గతంలో 60-70 సంవత్సరాల క్రితం పడ్డటువంటి వర్షం మొన్న పడ్డ ఎట్లాంటి సంఘటన జరగకుండా ఉండమంటే హైడ్రా కానీ హైదరాబాద్ ప్రజలు కానీ సహకరించినటువంటి తీరు అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు గత 10 ఏళ్ల నుంచి అన్న కాంగ్రెస్ వచ్చే ఆల్రెడీ 2 ఏళ్ళు కావస్తోంది. మరి ఈ నేపథ్యంలో దీనికి ఏం సమాధానం చెప్తాం? మేము ఏమంటామంటే ఖచ్చితంగా ఏ నియోజకవర్గమైన అర్బన్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల గురించి ఆలోచన చేస్తుంది. ఆ మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గోపీనాథ్ గారు వారి ఆకాంక్షలు నెరవేర్చడంలో వైఫల్యం చెందారు. కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం, మేము 100 సీసీ రోడ్లు ఈ మధ్యలో శాంక్షన్ చేయడం అనేది జరిగింది. అవన్నీ కూడా వర్కులు కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇటు షేక్పేట్ నుంచి బోరబండ వరకు నేను ఈరోజు కూడా ప్రచారంలో పాల్గొని రావడం జరిగింది. సో చాలా కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన కానీ, కనీసం రోడ్ వైడనింగ్ విషయంలో కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి అనేది ఒక్క ఆలోచన చేయాలి. మా సీనన్న మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 2 పర్యాయాలు అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ కేంద్ర మంత్రి గారు ఎంపీ లాడ్స్ ద్వారా కనీసం ఎన్ని నిధులు కేటాయించి ఏమేం చేశారో కూడా వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి. సో అది చేయకుండా ఎవరినో రెచ్చగొడితే ఓటర్ మహాశయులు ఎప్పుడు కూడా ఆలోచన విఘ్నులు వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఓటేస్తారు అనేది మన అందరూ కూడా బాగా తెలిసిన విషయమే. సో ఎప్పుడైనా ఎవరిని రెచ్చగొడితే కూడా రెచ్చిపోరు అనేది మనం ఖచ్చితంగా గెలుపు మీదే అంటారు 100%. అందులో ఎలాంటి అనుమానం. ఎందుకంటే వారు అభివృద్ధిని ఆకాంక్షించి వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం మాకు అవకాశం ఇస్తారని 100% నమ్మకంతో ఉన్నాం మేమందరం. షూర్ అండి. సార్ కోటేశ్వరరావు సార్, ఓవరాల్గా మొత్తం పార్టీలు, అధికార పార్టీ కావచ్చు, అలాగే ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, మొత్తం బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళ వెర్షన్స్ అన్నీ విన్నాం సార్. ఓవరాల్గా చూస్తే కనుక నిజంగా ఒక డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ అది జూబ్లీహిల్స్. మరి ఈ నేపథ్యంలో ఏమనిపిస్తుంది సార్? ఓవరాల్గా ఏం చెప్తారు మీరు? జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రత్యేకత గురించి ఇంతకు ముందే చెప్పారు. అత్యంత ధనికులతో పాటు అత్యంత పేదలు ఉన్నటువంటి నియోజకవర్గం. ఒకవైపు ఆకాశ హార్మియాలు, రెండో వైపు మురికి వాడలు. చిత్రం జూబ్లీహిల్స్ చిత్రం. అవునండి. ఈ చిత్రాన్ని చూసినప్పుడు సరే, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక జూబ్లీహిల్స్ ఉంది, రాష్ట్రాన్ని కావచ్చు, లేదా బీజేపీ ఇక్కడ పరిపాలించలేదు కనుక బీజేపీ 10 పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు, ముఖ్యంగా మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో లేదా రాజస్థాన్ లో దీర్ఘకాలం అది పరిపాలిస్తూ ఉంది. మరి అక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశారనేటువంటిది అక్కడి నుంచి ప్రశ్నించవచ్చు. ఇక్కడ ఏంటంటే మేము అధికారంలో లేం కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ దేశం అంతటా ఉన్నారు, దేశంలో ఏమి అభివృద్ధి సాధించారనేటువంటిది వాళ్ళకి మౌలికమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అభివృద్ధి లేకపోతే మరొక దానికి అనేటువంటి అంశం లేకుండా బీజేపీ విషయానికి వస్తే మతాన్ని తీసుకొస్తా ఉంది. ఇది ఒక అవాంఛనీయమైనటువంటి ధోరణి అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బీజేపీ నేతలకి మజ్లిస్ పారాయణం చేయకుండా వాళ్ళకి ఏమి రోజు గడుస్తున్నట్టు కనపట్లేదు. అఫీషియల్ గా పోటీలో లేదు, పోటీలో లేకుండా మాకు మజ్లిస్ తోనే పోటీ అని చెప్పేసి అంటే ఏ విధమైనటువంటి మత ఉద్రిక్తతల్ని లేదా మత విభజనను తీసుకురావడానికి వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రచారాన్ని ఎంచుకున్నారు. ఏదో గల్లీ నాయకుడు మజ్లిస్ గురించి మాట్లాడడం ఎందుకు అంటారు మీరు? ఎస్, ఒక గల్లీ నాయకుడో సిల్లీ నాయకుడో ఆ విధమైనటువంటి ప్రకటన చేస్తే ఏదో చేశారు అనుకోవచ్చు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తే ఇక్కడ గెలిస్తే మజ్లిస్ గెలుస్తుంది, వాళ్ళకి అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయి, ఇది బహిరంగంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం తప్ప దీనిలో రాజకీయం ఏముంది, అభివృద్ధి ఏముంది?
అందుకని ఆ విధమైనటువంటి రెచ్చగొట్టడం ద్వారా గతంలో ఏమైనా బీజేపీ సాధించిందా అంటే ఏమి సాధించలేదు. ఇప్పుడు కూడా సాధించరు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని దానికి బీజేపీకి ఏం సంబంధం లేదు. మతము మజ్లిస్ తప్ప మరొకటి లేదు అనేది స్పష్టంగా వాళ్ళే చెప్పుకున్నారు. నేను చెప్పటం కాదు, ఇంకోళ్ళు చెప్పటం కాదు. ఇక అభివృద్ధి గురించి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్. మరి వీళ్ళు నిజంగా అనేక మంది పార్టీలు మారినప్పుడు మేము నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీలు మారాము అని చెప్పేసి కబుర్లు చెప్తుంటారు. లేదు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మరి ఏ నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు, ఎందుకని ఫెయిల్ అయ్యారు? అందుకని రెండు పార్టీలు కూడా సంజాక్షి చెప్పుకోవాల్సిందే. మేముంటే అలా పొడిచేవాళ్ళం, లేకపోతే మేముంటే ఇళ్ళు పొడిచేవాళ్ళం అనేటువంటిది ఆ రికార్డు అయిపోయింది. ఆ రికార్డు బోర్ కొట్టేటువంటి రికార్డు అది. మేమైతే అది ఏం చేశారు, మీరు ఏం చేశారంటే ఈ రెండు పార్టీలకి కూడా వాళ్ళకుండే బలాలు వాళ్ళకున్నాయి, వాళ్ళకుండే బలహీనతలు వాళ్ళకున్నాయి. బట్ వాళ్ళకున్నాయి. అక్కడ మురికివాడలు నిదర్శనం. మురికివాడలు అందరికీ కనిపిస్తున్నాయి. మురికివాడల్ని నివారించి వాటికి గౌరవప్రదమైనటువంటి వేతనాలు కావచ్చు, లేదా నివాసాలు కావచ్చు కల్పించడానికి మరి వాళ్ళకి ఏమైనా అడ్డం వచ్చింది? ఎవరు అడ్డుకున్నారు? ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి ఏ పార్టీ అడ్డుకోలేదు. ఎందుకని ఆ విధమైనటువంటి దుస్థితిలో ఉంచారు? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంచుతారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. అయితే దురదృష్టం ఏంటంటే ఆ విధంగా ప్రశ్నించేటువంటి ఓటర్లు కరువు అయ్యారు ఇవాళ. మూడు పార్టీలని కూడా మీరు మతాన్ని ఎందుకు తీసుకొస్తారు, మీరు అధికారంలో ఉండే అభివృద్ధిని గురించి ఎందుకు తీసుకొస్తారు అనేటువంటి ప్రశ్నించేటువంటి ఓటర్లు ఇవాళ ఆ నియోజకవర్గంలో కరువు కావడం అనేది ఒక మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక లోపంగా నేను భావిస్తున్నాను. అందుకని మిగిలినటువంటి ఎన్నికల్లో ఏ విధంగా అయితే డబ్బు, కండబలం, ధనబలం, మందు, బిర్యానీలు, మతం ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక నియోజకవర్గంలో వచ్చాయి. ఎందుకు వచ్చాయి అని అడిగితే ఈ మూడు పార్టీలకి ఇది ఒక అగ్ని పరీక్షగా మారిందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు కోల్పోయి సీట్లు కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పెద్దలు ఏం చెప్పారు? చూడండి, లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, మా ప్రతాపం చూపిస్తామని చెప్పారు. అవునండి. అక్కడ ఇంకా ఘోరంగా ఓడిపోయారు. డిపాజిట్లు పోయి, ఓట్లు తగ్గాయి, సీట్లు రాలేదు. ఇప్పుడు మళ్ళా చూడండి ఉప ఎన్నికలు అని చెప్పారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అక్కడ కూడా సెంటిమెంట్ ను ఉపయోగించుకుందామని చూసారు. ఆ సెంటిమెంట్ పనిచేయలేదు. మళ్ళీ ఇక్కడ ఒకసారి వచ్చి మేము మా నాయకుడు ఇక దీని తర్వాత రంగంలోకి వస్తాడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. సార్, అంటే ఇక్కడ రెండు విషయాలు. సానుభూతి అనేది ఎట్టి పరిస్థితుల్లో పనిచేయట్లేదు అంటారా బీఆర్ఎస్కి? అండ్ మోర్ ఓవర్ డెఫినెట్గా చూస్తే కనుక వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు జనాలు నమ్మట్లేదా? ఏం జరుగుతోంది అసలు? ఇప్పుడు కంటోన్మెంట్ లో సానుభూతి అనేటువంటి పని చేయలేదు. అది మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక వాస్తవం. రెండోది, సానుభూతి రాజకీయాలకి లేదా సీట్ల కేటాయింపు మద్దతు ఇవ్వడం అనే దానికి తిలోదకాలు వదిలింది బీఆర్ఎస్ పార్టీ. అందుకని అటువంటి పార్టీ ఏ విధమైనటువంటి సానుభూతి తోటి వెళ్ళి మాకు సానుభూతి చూపించండి అని చెప్పేసి ఏ విధంగా అడుగుతారు? నైతికంగా అడగొచ్చు, కానీ నైతికంగా వాళ్ళకు ఉన్నటువంటి రైట్ ఏముంటది? రైట్ ఏం లేదు. అందుకని ఇప్పుడు సునీత గారి గురించి లేకపోతే ఆ వ్యక్తిగత జీవితము లేకపోతే దాని గురించి ఇక్కడ సమస్య కాదు. ఆమె రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళ కాదు. గోపీనాథ్ గారి భార్యగా కుటుంబానికి పరిమితమైనటువంటి ఒక మహిళ తప్ప ఆమె రాజకీయాల్లో లేదు ఎప్పుడు కూడా. సరే, ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు, అది వాళ్ళ పార్టీ, ఆ పార్టీ అంతర్గత అంశం, అది ఎవరిని పెట్టుకోవాలి ఏమిటనేటువంటిది. అందుకని ఇక్కడైతే నా అభిప్రాయం ప్రకారం కంటోన్మెంట్ లో మాదిరే సానుభూతి అనేటువంటిది, సెంటిమెంట్ అనేటువంటిది ఇక్కడైతే. అండ్ జనరల్గా అందరూ మాట్లాడుకునేది వచ్చే క్వశ్చన్ కూడా ఏంటంటే, ఖచ్చితంగా అధికార పార్టీకి చాలా వరకు కార్నర్ ఉంటుంది అంటూ ఉంటారు. చాలా ఎన్నికలు అవి రుజువు చేసే కూడా తెలుగు రాష్ట్రాల్లో, అఫ్ కోర్స్ దేశవ్యాప్తంగా. ఇది కూడా అలా చూడొచ్చా? తెలంగాణలో కూడా అదే రుజువు అయింది కదా. తెలంగాణలో అధికార పార్టీకి ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ప్రతిపక్షాలకు ఉండేటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఉదాహరణకు మన ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున మా ఈటల రాజేందర్ ని కనుక గెలిపిస్తే హుజూరాబాద్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి మన గూడ్స్ బళ్లలో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. ఏం చేశారు అక్కడ? ఆ నియోజకవర్గంలో చివరికి ఆయన మొన్న ఎన్నికల్లో ఆయన
ఓటమి పాలయ్యారు. షూర్. అందుకని అలవి మాలినటువంటి వాగ్దానాలు కాంగ్రెస్ చేసిన, బీఆర్ఎస్ చేసిన, బీజేపీ చేసిన అలవి మాలినటువంటి వాగ్దానాలు చేస్తే జనం వాటిని పట్టించుకోవట్లేదు. Sure, అది కూడా sir, ఒక విషాదకరమే. ఎట్లా అమలు జరుపుతారా అని చెప్పేసి ప్రశ్నించాలి కదా ఎవరైనా. అవునండి. జనాల్లో కూడా అది లేదు. అందుకని ఇప్పుడు కండబలం, ధనబలం ఇవన్నీ కూడా. షూర్. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు జూబ్లీపల్స్ స్పెషల్ డిబేట్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, అలాగే ప్రస్తుతానికి వాళ్ళు చేస్తున్నటువంటి క్యాంపెయినింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నాం. అలాగే పార్టీల బలాబలాలు ఇవన్నీ చర్చిస్తున్నాం. మనతో పాటు కోటేశ్వరరావు గారు సీనియర్ అనలిస్ట్ అండ్ గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకులు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నేత, వారితో మనం మాట్లాడుతూ ఉన్నాం. సార్, నాగేంద్ర గౌడ్ గారు, ఓవరాల్గా చూస్తే కనుక బలాబలాల విషయానికి వస్తే కనుక మీరు క్షేత్రస్థాయిలోకి వెళుతున్నారు. చాలా వేగంగానే అటు హరీష్ రావు గారు కావచ్చు, ఇటు కేటీఆర్ గారు కావచ్చు, చాలా వేగంగానే వెళ్తున్నారు. ప్రజా సమస్యలను ఏకరవ పెడుతున్నారు. ఏం చేస్తారో చెప్తూ ఉన్నారు. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది జనాల్లోంచి? మీకు వస్తున్నటువంటి ధీమా ఏంటి? ఇప్పుడు రమణ గారు ఎస్ సార్, చాలా క్లియర్గా మా నాయకులు వెళ్ళినా, మా కార్యకర్తలు వెళ్ళినా, మేమందరం కూడా ఎవరం క్యాంపెయినింగ్ చేసినా కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ప్రజలతో ఉన్నది అనేది అయితే చాలా క్లియర్ జూబ్లీహిల్స్ లో. ఒక్కటి నేను ఏమంటున్నా అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో వచ్చిన తర్వాత వాళ్ళు హైడ్రా పేరు మీద కూల్చివేతలే చేసారు తప్ప ఎక్కడ కూడా ప్రజలు, స్లమ్లలో నివసిస్తున్న ప్రజలు కానీ ఎక్కడ కూడా వాళ్ళు క్షేమంగా ఉన్న పరిస్థితి లేదు. భయాల గుప్పిట్ లోపల వాళ్ళు నివసించిన పరిస్థితి ఉన్నది. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఇవాళ మేము కార్ కేసరా, హైడ్రా బుల్డోజర్ కేసరా అని అడుగుతున్న పరిస్థితి ఉంటే ప్రజలందరూ వారంతలు వాళ్ళే వచ్చి చెప్తా ఉన్నారు, లేదు సార్ మాకు కారు ఉన్ననాడే క్షేమంగా ఉన్నాము. ఈ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మా జూబ్లీహిల్స్ కాదు, మొత్తం యావత్ రాష్ట్రమే వణికిపడుతున్న పరిస్థితి. అందులో హైదరాబాద్ లో అయితే వాళ్ళు కక్ష కట్టి కూల్చేస్తున్నట్లు పరిస్థితి మనం చూస్తున్నాము అని చెప్పి ప్రజల నుంచే చెప్తున్న పరిస్థితి మనం చూసినాం. ఓకే, జూబ్లీహిల్స్ అనే పేరు చెప్తే, నాగేంద్ర గారు ఈ మాట కట్టొస్తున్నా, జూబ్లీహిల్స్ అనే పేరు చెబితే ఫస్ట్ గుర్తొచ్చేది ధనికులు, ధనవంతులు అండ్ సినిమా రంగం. మరి ఆ సినిమా రంగానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా వరాల జల్లు కురిపించారు. మీరు పర్యటనలో చూస్తే కనుక ఏమనిపిస్తుంది అంటే, ఇవన్నీ ఎఫెక్ట్ పడవా? ఇప్పుడు సినిమా రంగంనే తీసుకొని ఏమేం చేసిండు, జైలు పాలన చేసిండ్రు అనేది కూడా మనం చూసినాం. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వరాల జాలు కురిపిస్తున్నాం అంటే కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితి ఆ విధానం ఉండదు. ఒకటి. రెండవది నేను ఏమంటున్నా అంటే, ఏమి చేయకుండా ఏదైతే ఈ రోజు ఓట్లు అడుగుతా ఉన్నారో ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి ఉన్నది అనేది ఒకటి. రెండవది, ఇంతకు ముందు చెప్పినట్లు కూడా కంటోన్మెంట్ గురించి చెప్పడం జరిగింది. అవునండి. నేను ఏమంటున్నా అంటే, కంటోన్మెంట్ ఎన్నికలు జరిగిన రోజు అప్పుడప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఇంకేమైనా చేస్తారేమో, ఈ హామీలు ఏమైనా చేస్తారేమో, ఈ అభివృద్ధి కూడా ఏమైనా జరుగుతుందేమో అనే దాంట్లో ప్రజలు చూస్తే ఈ రోజు కాడికి వచ్చినాక వాళ్ళకి తేలిపోయింది, వీళ్ళు 6 గ్యారంటీలు ఏం చేయలేరు. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతాలు కూడా ఈ స్లమ్లలో నివసించే వాళ్ళు అంతా కూడా. కానీ కంటోన్మెంట్ సీనే రిపీట్ అవుతుంది అంటుంది కాంగ్రెస్. లేదు, నేను అందుకే నేను ప్రస్తావిస్తున్నా ఏంటంటే, అది కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ లో ఉన్నది. అక్కడ మేము చేస్తాము అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, ఏమన్నా చేస్తారేమో అంటే అక్కడ కూడా తెలిపోయింది, ఆశ నిరాశ అయిపోయింది కాడ. చాలా క్లియర్ గా తెలిసిపోయింది, అది ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అనేది ఒకటి. రెండోది, నేను ఇప్పుడు ఎలా బీజేపీ పార్టీ సినానా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో ఏం చేసింది అని బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అని అంటా ఉన్నాడు. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు ఈ రోజు ఏంటంటే 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేరు అని. మరి 50 ఏళ్లలో మీరేం చేసిండ్రు? 50 ఏళ్లలో అభివృద్ధి గిట్ట చేసినట్లయితే గీ పరిస్థితి ఎందుకుంటుండే? చెరువులు నేను ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో చిన్నప్పటి నుంచి తిరుగుతుంటే నేను ఎన్ని చెరువులు ఉన్నాయండి, ఎన్ని చెరువులు బోరబండ ఏరియాలు కానీ, ఎర్రగడ్డ ఏరియాలు కానీ, నీకు అనేకమైన ఏరియాలలో చెరువులే ఉండే. అక్కడ నివసించే వాళ్ళు చెరువులలో పోయి స్నానం చేస్తుండ్రి. ఆ చెరువులను మట్న మాయం చేసేసి ఇల్లీగల్ గా ప్లాట్లు కొట్టి ఇవాళ మళ్ళీ వాళ్ళే హైడ్రా పేరు మీద అవన్నిటిని కబ్జా పెట్టి మళ్ళీ ఈ రోజే
రాత్రికి మర్డర్ చేస్తున్నారు, పొద్దున్న లేచి ఏడుస్తున్నారు. ఓకే అండి, ఓకే, వాళ్ళే చర్చిద్దాం సార్. సంతాపం షూర్ తెలుపుతున్నారు. షూర్ ఆ షూర్ విధంగా ప్రజలు తెలుసుకుంటున్నారు కదా వారిని కూడా అడుగుదాం అనేది ఒకటి. షూర్ సార్. నేను ఏమంటున్నా రమణ గారు అంటే బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉన్నది ఈ రోజు వాళ్ళిద్దరు పరిపాలన చేసిన మేము ఏం చేయలేమని. మీరు కూడా కేంద్రాన్ని పరిపాలన చేస్తున్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి గారు స్వయాన నిండు సభ లోపల ఈ తెలంగాణ విభజనను కూడా ఒక పదం వాడి విమర్శించినప్పుడు, తప్పు పట్టినప్పుడు మరి తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ ఎంపీలు ఏం చేసిండండి? తల్లిని చంపి పిల్లను తీసినట్లున్నది, ఈ విభజననే కరెక్ట్ కాదని చెప్పి బీజేపీ పార్టీ అనలేదా? నిజం కాదా? మనం చర్చిద్దాం. లేకుంటే ఒక్క సెకండ్ సార్, కాకినాడలో ఒక్క ఓటుకు 2 రాష్ట్రాలు అన్నది నిజం కాదా? మరి రాష్ట్రాన్ని ఎన్ని ఉద్యమాలు జరిగినాయండి? ఒక్క నిమిషం. ఇంకొక విషయం ఏమంటున్నా అంటే మొత్తం నల్లధనాన్ని తీసుకొచ్చేసి ఈ తెలంగాణ లోపల కాదు, ఆంధ్ర మొత్తం మంచుతామన్న 2 రాష్ట్రాలు చాలా వాగ్దానాలు ఇచ్చారు. జన్ధన్ ఖాతాలు మిగిలిపోయినాయి. మాట్లాడదాం. ఆ విధంగా జరిగింది. ఏం చేసిండ్రని ఎందుకని వాళ్ళు పోటీలో లేరు కాబట్టి నేను విమర్శించడం లేదు, కానీ మాట్లాడిన దానికి నేను వాళ్ళకు కూడా వాళ్ళు మాట ఇచ్చి ఇప్పుడు ఒక్కటి రమణ గారు నేనేమంటున్నా అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు ఈ రోజు ఇస్తున్న నిధులను తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమంత్రి గారు చూపుతున్న చొరవను చూపుతుంటే, అక్కడ జరిగిన అభివృద్ధిని చూపిస్తుంటే తెలంగాణ ప్రాంతం అన్యాక్రాంతం చేస్తలేరా? అన్యాయం చేస్తలేరా? వీళ్ళకి ఏం తక్కువ తెలంగాణ? తెలంగాణలో 8 ఎంపీలను ఇచ్చిర్రు, 8 మంది శాసనసభ్యులను ఇచ్చిర్రు. మరి రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నారు. అందుకే నేను అంటున్నది ఏమంటే రెండు జాతీయ పార్టీలు అనుకునే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 2 కూడా మట్టి గడవబోతా ఉన్నాయి. నాటకాలు అన్ని తేలిపోయి 50 సంవత్సరాల పరిపాలన చేసి అశాంతిమయం చేసి హైదరాబాద్ లో తిరగలేని పరిస్థితి చేసిన కాంగ్రెస్ పార్టీని గాని, అదే విధంగా జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగం అది. ఆ రోజు ఉన్న చెరువులు గాని, ఆ రోజు ఉన్న పర్యావరణ గాని, ఆ రోజు ఉన్న పరిస్థితి గాని, దేన్నైతే కాంగ్రెస్ పార్టీ బలి తీసుకోవడం జరిగిందో, బలి అనే పదం కూడా వాడుతున్నాను. అక్కడ ఉన్న చెరువులను నిలువున వీళ్ళు ప్లాట్లు మీరు ఆగితే వారి వెర్షన్స్ కూడా తీసుకోవాలి మనం. మరి ఈ రోజు ఎవరిని మాట్లాడుతా ఉన్నారు? శ్రీనివాస్ గారు అన్ని చూస్తా ఉన్నారు. వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా నమ్మే పరిస్థితి. మీరు ఆగాలి. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే 11వ తారీఖు నాడు ఏ పరిస్థితి లోపల పార్టీ గెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు ఎన్ని మీటింగ్లు పెట్టినా కూడా, క్యాంపనింగ్లు పెట్టినా కూడా, రమణ గారు సార్ వారి వెర్షన్స్ కూడా తీసుకోవాలి మనం. మీరు ఒక్కసారి ఆగండి. శ్రీనివాస్ గారు ఓవరాల్ గా బీఆర్ఎస్ చెప్తున్నది విన్నారు, అండ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ చెప్పిన మాట కూడా, గౌరీ సతీష్ గారు చెప్పిన మాటలు కూడా విన్నారు. అండ్ మోరోవర్ అనలిస్ట్గా మన కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటలు కూడా విన్నారు. ఏమనిపిస్తోంది ఓవరాల్గా చూస్తే కనుక? అంటే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అనే పదం ఇక్కడ కూడా ఏమైనా వర్కౌట్ అవుతుంది అని భావిస్తోందా బీజేపీ? మేము భావించడం కాదు రమణ గారు, ఈ యొక్క రాష్ట్ర ప్రజలు తెలంగాణలో బీజేపీ రావడం చాలా అత్యవసరం అని చెప్పి భావిస్తా ఉన్నారు. మా కన్నా స్పీడ్ గా వాళ్ళు ఆలోచిస్తున్నారు బీజేపీ ఎదుగుదల గురించి. మీరు అసలు పోటీలోనే లేరంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, విన్నారు కదా ఇంతకు ముందు. వాళ్ళు అట్లా అనుకుంటే మెచ్చుకుంటారా? వాళ్ళు కాంగ్రెస్ మెచ్చుకుంటుందా? అనుకుంటే మెచ్చుకోవడం కాదు, మెచ్చుకుంటే మేము మమ్మల్ని ఏ రకంగా నవ్వులాట చేస్తారు. మేమంటే బీజేపీ అంటే మీదేమున్నాయి చెప్పినారు. వాళ్ళు 4 వీళ్ళు వాళ్ళ 9 ఉండే, వీళ్ళు 3 ఉండే. వాళ్ళన్నా కాదని మేము ముందుకు వచ్చినాం కదా 8 సీట్లు గెలిచి 36-37% ఓట్లు వచ్చాయి మాకు పార్లమెంట్ లో. సో ఇది ప్రజలు కోరుకునేది గుడ్ గవర్నెన్స్ గురించి కోరుకుంటారు, నిజాయితీగా పరిపాలన చేయాలని ఒక సర్కార్ రావాలని కోరుకుంటారు. దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీని మోడీ గారి నాయకత్వంలో ఎట్లయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను గెలిపిస్తున్నారో ఆ రకంగా తెలంగాణ కూడా రావాలని కోరుకుంటారు ప్రజలు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ ఒక ఉదాహరణ కాబోతా ఉన్నది. 2 పార్టీలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునేటువంటి అవకాశం వాళ్ళకు మామే చెప్పనికేమో. సార్ లంకల దీపక్ రెడ్డి గారిని మళ్ళీ తీసుకోవడం
మళ్ళీ ఆయనకే సీట్ ఇవ్వడం ఏంటి, ఏం ఆలోచిస్తోంది బీజేపీ అసలు? ఆయన అక్కడ క్యాండిడేట్ లాస్ట్ టైం పోటీ చేస్తే దగ్గర 25,000 ఓట్లు వచ్చినాయి, 24,000 పైసలకు వచ్చినాయి. సో న్యాచురల్ గా యాక్టివ్ గా ఉన్నాడు జిల్లా ప్రెసిడెంట్ అక్కడ నిన్న దాకా, ఇప్పుడు కూడాను. సో ఆ యొక్క ప్రాంతం అంతా కూడా క్యాడర్ తయారు చేసినటువంటి వ్యక్తి, బూత్ కమిటీలు వేసినటువంటి వ్యక్తి, చాలా లాయల్ గా పార్టీకి టీడీపీ నుంచి వచ్చినా లాయల్ గా పార్టీలో ఒక మంచి స్థాయి నాయకునిగా ఎదిగినాడు ఆ ప్రాంతంలో. సో ఆయనకి ఇవ్వడం తప్పేమున్నది? ఆయన మీద కేసులు ఉన్నాయా? కంపేర్ చేయండి నవీన్ యాదవ్ కు దీపక్ కి, కంపేర్ చేయండి గీత గారి యొక్క సునీత గారి యొక్క కెపాసిటీకి దీపక్ కెపాసిటీకి. సార్ వన్ మోర్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు, వన్ మోర్ క్వశ్చన్. ఆల్రెడీ ధనికులు కానీ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ చాలా మంది, ఏపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కువ మంది ఉన్నందుకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు మనం పోటీ చేయొద్దు అని చెప్పడం, ఇవన్నీ కూడా బీజేపీకి ఏమైనా సపోర్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోందా మీకు? న్యాచురల్ గా సార్ మా అలై పార్టీ ఏపీలో 3 పార్టీల యొక్క కలయిక సర్కార్ నడుపుతున్నాం అక్కడ, బీజేపీ, టీడీపీ, జనసేన. ఆ యొక్క అభిమానులు కావచ్చు, ఆ క్యాడర్ కావచ్చు, ఇక్కడ ఓటేస్తారు, పనిచేస్తారు మాకు. సో ఇది మాకు చాలా పాజిటివ్ సైన్. అది ఆ పార్టీ స్వయంగా ముఖ్యమైన నాయకులను పిలిపించుకొని మాట్లాడి మన క్యాండిడేట్ పెడతలేం, మీరు బీజేపీని సహకరించాలా, యాక్టివ్ గా పనిచేయాలని చెప్పడం జరిగింది. సో ఆ రకంగా అందరు పనిచేస్తారు. జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు సార్, మీరు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అంటే ఈ బిల్డింగ్స్ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర సంగతి వదిలేసేయండి, భవంతుల విషయం వదిలేయండి, మీరు స్లమ్ ఏరియాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళు ఎలాంటి సమస్యలతో సతమతం అవుతున్నారని గ్రహించారు మీరు? నేను చెప్తున్నా కదా రమణ గారు, వెక్స్ అయి ఉన్నారు కాంగ్రెస్ అంటే. నిన్నటిదాకా బీఆర్ఎస్ ఏదో ఊహించి ఓటేసినారు, 15 సీట్లు వచ్చినాయి. కానీ వారు గోపీనాథ్ గారు పోయిన తర్వాత అనేక పెండింగ్ ఇష్యూస్, అన్డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడాను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మొన్నదాకా ఆయన ఉండే కాబట్టి మాట్లాడలేదు. ఆయన పోయిన తర్వాత ఆయన యొక్క క్యాడర్ అంతా కూడా కార్పొరేటర్స్ కావచ్చు, డివిజన్ స్థాయి నాయకులు కావచ్చు, ఏ రకంగా ఆ ప్రాంతాన్ని మొత్తంగా కూడా దోచుకునే విషయము ఆ ప్రజలే మాట్లాడుతున్నారు. ఇంకో ముఖ్యమైన ఇవ్వాలని పాదయాత్ర పోతుంటారు అన్నగారు, చాలా మంది యూత్ మాట్లాడుతూ ఉన్నారు, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వేధిస్తా ఉన్నది, మా కారణంగా మా పేరెంట్స్ బాగా ఇబ్బంది పడతా ఉన్నారు, మా ఎడ్యుకేషన్ సంబంధించిన ఫీజులు ఇవ్వట్లేదు, మీరు మీకు సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు బీజేపీకి. ఓకే అండి, ఇది ఒక మార్పు కోరుకుంటారు ఆ ప్రాంతంలో. ఓకే అండి, డన్. పేదలైనటువంటి ఓటర్స్ కూడాను ఇవాళ కాంగ్రెస్ హయాంలో ఒక్కటంటే ఒక్క కట్టి ఇవ్వలేదు. ఓకే, బీఆర్ఎస్ కూడా కట్టి ఇవ్వలేదు. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, ఏమి లేవు. మేము ఎన్నో 2 పార్టీలకు కూడా శిక్షిస్తాం. మేము ఇవాళ మీరు పవర్ రాకున్నా ఈ పార్టీ గెలుపు ద్వారా రాష్ట్రంలో రాజకీయాలు మారుతాయి, బీజేపీ ఓటేసామని మాట్లాడతారు. ఓకే సార్ సతీష్ గారు విన్నారు కదా, మొత్తం ఓవరాల్గా ఏంటి అంటే ఏది కార్నర్ అవుతుంది అనుకుంటున్నారు, అండ్ వారు చెప్పినవన్నీ కూడా విన్నారు మీరు మా నాగేంద్ర అన్న మాటలు కానీ లేదంటే మా సీనన్న మాటలు కానీ చాలా స్పష్టంగా ద్వంద్వంగా మాట్లాడినట్టు మనకైతే అర్థమైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ దేశమంతా కోరుకుంటుంది అన్నారు. కానీ వారు మాట్లాడినటువంటి జూబ్లీస్లో మాట్లాడుతున్నటువంటి మాట ఎవరిని రెచ్చగొడుతున్నట్టు మాట్లాడుతున్నారో మనం అందరం కూడా వాస్తవంగా జనాలందరూ కూడా ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు అనేది ఒకసారి భారతీయ జనతా పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరిని ఏ విధంగా రెచ్చగొడుతూ ప్రసంగాలు చేస్తూ ఉన్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి వారందరం కూడా, భారతీయ పౌరులుగా ఉన్నటువంటి వారందరం కూడా, లౌకిక రాజ్యంలో ఉన్నటువంటి మనమందరం ఒకరిని రెచ్చగొట్టి ఓట్లు తీసుకున్నంత మాత్రాన తాత్కాలికం అనేది మనమందరం కూడా భారతీయ జనతా పార్టీకి చెప్పవలసినటువంటి బాధ్యత సాటి పౌరుడిగా మన మీద ఉంది. అది గుర్తు చేసుకోవాలి. అది మర్చి మాట్లాడితే మనం ఏం చేయలేం. ఎస్, యువకులందరూ ఎందుకు వెహికల్తో ఎదురు చూస్తున్నారంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నందుకు, మా నాగేందర్ గారు గుర్తు చేసినందుకు, ఇందాక ఏదైతే జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు వారి అకౌంట్లో వేసినందుకు, అక్కడటువంటి ఎవరైతే గరీబులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెహికల్తో ఎదురు చూస్తున్నారు. ఇందాక చెప్పిన మా సీనన్న భారతీయ జనతా పార్టీకి గతంలో ఎన్ని ఓట్లు వచ్చినాయో ఆ ఓట్ల కంటే ఎక్కువ సంతోషం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఆ గ్రౌండ్లో తిరుగుతున్నటువంటి వ్యక్తిగా ఒకసారి సలహా ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ మా అన్న ఏమంటున్నారంటే 2 సంవత్సరాల్లో
హైడ్రా రూపంలో అంటున్నారు. మరి హైడ్రా రావడానికి కారణం ఎవరు? ఏదైతే అంబర్పేటలో 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసినటువంటి నాయకులు ఎవరు? ఆ కబ్జాకు ఎంకరేజ్ చేసినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కాదా? దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తర్వాత అది జాతీయ పార్టీగా ఆవిర్భవించింది అనేది టీఆర్ఎస్ వాళ్ళు మర్చిపోయినట్టు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు తీసుకుపోయి భారత రాష్ట్ర సమితిగా పేరు ఏర్పాటు చేసుకున్నప్పుడే తెలంగాణ రాష్ట్రంతో సంబంధాన్ని తెంచుకున్నటువంటి పరిస్థితి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి కానీ మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి మాట కదా, జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి మా పార్టీల గురించి ప్రస్తావించినప్పుడు వారు జాతీయ పార్టీగా మార్చుకున్నటువంటి పేరును వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును తీసుకుపోయి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నారా లేదా? ఇది వాస్తవమా కాదా? మనం ఇద్దరు రమణ గారు నేను మాట్లాడుకునేది కాదు కదా. ఎందుకు చెప్తున్నామంటే, ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ప్రెసిడెంట్గా పెట్టారు, మహారాష్ట్రలో ఒక మాజీ ఎంపీని అధ్యక్షునిగా పెట్టారు. ఇట్లా జాతీయ పార్టీగా వారు ఆవిర్భవించుకున్నారా లేదా? మేమేం చెప్తున్నాం, ఓకే మీ అభ్యర్థి ఎంపికపై కూడా చాలా చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే నవీన్ యాదవ్ సంబంధించి నేను ఒక్కటి సూటి ప్రశ్నిస్తా ఉన్నా, మాటలు మాట్లాడడం వేరు, చేతలు చేయడం వేరు. ఇందాక మా శ్రీనివాస్ గారు మా సీనన్న ఏం మాట్లాడినంటే, కేసులు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇక్కడ నుంచి రాజ్ న్యూస్ నుంచి, నవీన్ యాదవ్ గారి పైన ఒక్క కేసు కనుక ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉంటే, మొన్న ఎలక్షన్ కమిషన్ పెట్టింది కాకుండా అది కాకుండా ఒక్క కేసు అయిన ఉంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని దేనికైనా నేను రెడీ. ఎందుకు అవాస్తవాలు మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఎందుకనంటే ఎన్నికల సమయంలో ఏదైతే అవాస్తవాలు చెప్తే జనాలు విశ్వసించాలనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. ఎప్పుడైనా మనం ఒక బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడతాడు, ఒక ఎంపీని పట్టుకొని, ఒక క్యాండిడేట్ని పట్టుకొని, ఒక యాదవ్ సంఘ నాయకుని పట్టుకొని రౌడీలంతా కలిసి వస్తున్నారని మాట్లాడితే అంతకంటే అవివేకమైనటువంటి మాటలు ఇంకేమైనా ఉంటాయండి? నోరుంది కదా అని చెప్పి ఏదంటది మాట్లాడడం అనేది సమంజసమా? సమాజం అంతా అసహించుకోదా? మాట్లాడే ముందు మనం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. మరి మీరు కూడా ఎమ్మెల్యే గారికి సంబంధించి ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థిని సునీత గారికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైనా ఎవరైనా కానీ ఎవరినైనా విమర్శించే ముందు పర్సనల్గా అర్జ్ చేసేయడం అనేది సమంజసం కాదు. ఎవరైనా కానీ ఎవరైనా మా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కూడా తర్వాత దాన్ని ఖండించాలని చెప్పి కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది మా అధిష్టానం. అందుకనే నిన్న మా ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు గ్రౌండ్లో మనం అందరం కూడా ఎవరిని విమర్శించకూడదు, మనం చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ అవే చెప్పాలి. మనం చేయవలసినటువంటివి చేస్తున్నటువంటివి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏదో డిసెంబర్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 4 లక్షల వరకు ఉన్నటువంటి గిగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో అనాథరైజ్డ్గా ఈ దేశంలో మొట్టమొదటిసారి వాళ్ళకు ఇన్సూరెన్స్ కల్పించవలసిన అవసరం ఉంది, వారికి భద్రత కల్పించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకురాకపోతున్నాం మే 1 రోజున. అంటే ఎప్పుడు నిర్ణయం జరిగింది? ఇది డిసెంబర్ 2023న. ఎందుకు చెప్తున్నామంటే ఈ ఎలక్షన్ ఏదో కోసం కాదు, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొత్త కొత్త ఉన్నారు. 100% లక్ష మెజార్టీతోటి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజాప్రభుత్వానికి ఆ ప్రజలు ఆశీర్వదిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం మేము. డన్ సార్. కోటేశ్వరరావు సార్, ఓవరాల్ గా చూస్తే కనుక జూబ్లీహిల్స్ ఒక డిఫరెంట్ నియోజకవర్గమే కాదంటలేదు, కానీ ధనికులు అలాగే ఈ సినిమా వాళ్ళు, వ్యాపారవేత్తలు వీళ్ళందరి సంగతి పక్కన పెడితే వాట్ అబౌట్ స్లమ్స్ అండి? అసలు నిజంగా స్లమ్లో బాధపడుతున్న వాళ్ళ గురించి ఈ 3 పార్టీలు పట్టించుకుంటున్నాయా? వాళ్ళు నిజమైన విక్టిమ్స్ ఏమో బహుశా, ఎందుకంటే చాలా చాలా ఇబ్బందులు పడుతూ కునారిల్లుతూ ఉన్న ప్రజలు వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఏమైనా చేయగలరా? నిజంగా రేపన్న రోజుని ఎవరో ఒకరు గెలవడం అలాగే ఖాయం, బట్ వాళ్ళకి ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఇప్పుడు మిగిలిన అనేక వాగ్దానాలని కాంగ్రెస్ పార్టీ అమలు జరిపిన మాట వాస్తవం. దాని మీద ఎవరైనా అసంతృప్తి కూడా వెలువరిస్తారు కూడా. ఎందుకంటే రాజకీయాల తర్వాత జనానికి సమయం ఎన్నికలు కదా. ఎట్ ది సేమ్ టైము భౌతికమైనటువంటి వాస్తవాలను కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. ఏమిటి భౌతికమైనటువంటి వాస్తవాలు? స్లమ్స్ లో పనిచేసేటువంటి వాళ్ళు, ముఖ్యంగా మహిళలకి హైదరాబాద్ నగరంలో లేదా రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అనేటువంటిది నెలకి 2,000 నుంచి 3,000 రూపాయల వరకు వాళ్ళకి ప్రయాణ ఖర్చులు తగ్గిపోతున్నాయి, అది కలిసి వస్తా ఉంది అనేటువంటిది ఒక వాస్తవం. అది ఎవరైనా అంగీకరించినా అంగీకరించకపోయినా అది ఒక వాస్తవం. అదే విధంగా కొంతమేరకు
గ్యాస్ సిలిండర్లు కానీ లేదా విద్యుత్ కానీ ఇస్తున్నారు. అందుకని పేదలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వీటిని విస్మరించి అవి ఇస్తే ఇచ్చారు, మిగిలిన ఇవ్వలేదు, అందుకని వ్యతిరేకంగా ఓటు వేస్తారని అనుకుంటే అది వాళ్ళ విజ్ఞత. నా అభిప్రాయం ప్రకారం, ఎందుకంటే అనేక ఎన్నికల్ని అనేక రాష్ట్రాల అనుభవాలు చూసిన తర్వాత అనేక ఆశలు ఉంటాయి, అసంతృప్తి ఉంటది. ఆ అసంతృప్తి వ్యతిరేకతగా మారటానికి సమయం పడుతుంది. అంటే సార్ ట్రిబుల్-ఆర్ బాధితులు కావచ్చు, ఫార్మాసిటీ భూ నిర్వాసితులు కావచ్చు, అండ్ ఇంకా గ్రూప్ 1 నిరుద్యోగులు కావచ్చు, ఏమిటి ఇన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, మరి దీన్ని ఎలా చూడాలి సార్? అది అసంతృప్తికి నిదర్శనం. ఇప్పుడు ట్రిబుల్-ఆర్ కావచ్చు, లేదా ఫార్మాసిటీ కావచ్చు, లేదా నిరుద్యోగులు కావచ్చు, మొత్తం అక్కడే ఉన్నారా కేంద్రీకృతమై? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కదా. కొన్ని తరగతులకు చెందినటువంటి కొన్ని గ్రీవెన్సెస్ కి అది ప్రాతినిధ్యం. అలా అనుకున్నట్లయితే మరి గతంలో నిజామాబాద్ లో కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యాయి కదా. అందుకని ఈ దాఖలు చేసినటువంటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అందుకని ఆ ఎక్స్ప్రెషన్ ని మనం గమనంలో ఉంచుకొని అధికార పార్టీ జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ అసంతృప్తి కాస్త వ్యతిరేకతగా మారటానికి. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా ఇది ఒక రెఫరెండం అనుకోవచ్చు అంటారా వీళ్ళకి? రిఫరెండం అని అట్లాగని నేనైతే అన్ను. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పర్టికులర్ కొన్ని ప్రత్యేకమైనటువంటి దాన్ని ఆ విధంగా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు గతంలో బీజేపీ నరేంద్ర మోడీ గారిని వాళ్ళందరినీ తీసుకొచ్చింది. అప్పుడు కూడా మతాన్ని తీసుకొచ్చింది, అన్ని తీసుకొచ్చారు. కానీ మొత్తం హిందువులు అనబడేటువంటి వాళ్ళు మొత్తం కట్టకట్టుకొని బీజేపీకి ఏం ఓటు వేయలేదు. చివరికి నరేంద్ర మోడీ గారికే 5 లక్షల మెజారిటీ కాస్త ఏ మేరకు తగ్గిందో, ఆ అయోధ్యలోనే బీజేపీ ఎలా ఓడిపోయిందో ఇవన్నీ చూసిన తర్వాత మతానికి జనం ఆ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారని నేను అనుకోవట్లేదు. అందులోనూ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు అటువంటిది చేస్తారని కూడా నేను మూడు పార్టీల అభ్యర్థుల విషయం గురించి ఆలోచిస్తే ఎలా చూడొచ్చు అంటారు ఓవరాల్ గా? 3 పార్టీల అభ్యర్థికి నేను ఏడీఆర్ రిపోర్టు చూశాను ఇంతకు ముందే. ఏడీఆర్ రిపోర్ట్ లో 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ ఒక కేసు ఉన్నదని చెప్పేసి అతను డిక్లరేషన్ ఇచ్చాడు. మరి ఇప్పుడు లేటెస్ట్ దానిలో ఎన్ని కేసులు ఉన్నాయనేటువంటిది ఇంకా ఏడీఆర్ చేయలేదు. అదే విధంగా లంకల్ దీపక్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయనేటువంటిది వచ్చింది. ఎన్ని కేసులు ఉన్నాయి ఏమిటనేటువంటిది దానిలో రాలేదు. సరే, సునీత గారు ఆమె గృహిణి గనక ఆమె మీద ఎలాంటి కేసులు అవి ఏమి లేవు. కానీ రెండోది, అసలు 3 పార్టీల్లోనూ రౌడీ షీటర్లు లేని వాళ్ళు ఎవరండి? ఏ పార్టీలో 2023 ఎన్నికల్లో 2018లో 37% మంది నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళని బీజేపీ నిలబెడితే 2023కి వచ్చేసరికి అది 67% పెరిగింది. సార్ లాస్ట్ నాకు ఒక్కటి క్లుప్తంగా ఒక్కటి చెప్పండి. అంటే కాంగ్రెస్ లో 70% ఉన్నారు. షూర్ సార్. బీఆర్ఎస్ లో 48% ఉన్నారు నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు మన ఎన్నికల్లో. చెప్పండి సార్. జిహెచ్ఎంసీ ఓవరాల్ గా చూస్తే కనుక బీఆర్ఎస్ కే పట్టం కట్టారు మొత్తం జిహెచ్ఎంసీ లాస్ట్ ఎలక్షన్స్ చూస్తే. ఇప్పుడు ఒక్కొక్కటి కోల్పోతూ వస్తుంది. అఫ్ కోర్స్ రాకూడని ఎన్నికలే. మరి ఈ సందర్భంలో అటు కంటోన్మెంట్ కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, వీటిని ఎలా చూడాలి? ఇది మిక్స్డ్, ఇప్పటి వరకు అయితే మిక్స్డ్ గా ఉన్నది. ఏది కాంగ్రెస్ మీద పూర్తిగా సంతృప్తి చెందినట్టుగా కనపట్టలేదు. అదే విధంగా బీఆర్ఎస్ మీద మళ్ళా గతంలో పోయినటువంటి ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిన దానికి ఎలాంటి రుజువులు లేవు. బీజేపీ పరిస్థితి కూడా అదే. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ వరకు వచ్చేసరికి బీజేపీ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి వచ్చేటువంటి ఓట్లను చూస్తేనేమో ఎక్కువగా వస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే ఆ పార్టీకి ఆ ఓట్లన్నీ టర్న్ గా ఉండేది. అది మీరు ఎవరికైనా చూసుకోవచ్చు. అందుకని ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీకి ఏంటి ప్రాణం మీదకి వచ్చింది ఏంటంటే, కిషన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు కనుక రాకపోయేట్లయితే ఆయన్నే బ్లేమ్ చేస్తారు. అందుకే ఆ విధంగా 3 పార్టీలకి 3 రకాల అగ్ని పరీక్షలు ఉన్నాయనేది నేను అందుకే చెప్తున్నాను. డాన్ సార్ చూద్దాం సార్. ఏదేమైనా కూడా ప్రచార హోరైతే మాత్రం చాలా గట్టిగానే ఉంది. ఎవరు గెలుస్తారు ఏమిటి అనేది ఇంకా రాబోయే రోజుల్లో మనం మరిన్ని డిబేట్స్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి కూడా.
ముఖ్యంగా కోటేశ్వరరావు గారు, గౌరీ సతీష్ గారు, నాగేంద్ర గౌడ్ గారు అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.